శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ బాలకృష్ణ గారు టాలీవుడ్లో టాప్ హీరో మ్యామ్. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మనసున్న మహారాజు అన్స్టాపబుల్. మనసున్న మహారాజు. అంతేకాకుండా ఆయన హీరోయిజంతో పాటు సమాజంలో తిరుగుతూ ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే వారు క్యాన్సర్ ఆసుపత్రి కూడా నిర్మించి చాలామంది పేద ప్రజలకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పించడం కూడా జరుగుతుంది. ఆ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అవుతుంది మ్యామ్. దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేయాలని వారు కూడా ప్రకటన చేశారు. దీంట్లో భాగంగానే 2 రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికను పంచుకునే అవకాశం కనపడుతుంది. దీనిపైన బాలకృష్ణ గారి పుట్టినరోజు పైన మీ అభిప్రాయం ఏంటి? ముందు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి పుట్టినరోజు ఇవాళ. ఆ సందర్భంగా వారు ఈ అనౌన్స్మెంట్ చేశారు. బాలకృష్ణ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. తాతమ్మ కళతో వారి సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు ఎన్బీకే 111 సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. సో అప్రతిహతంగా సాగింది వారిది చెప్పాలంటే. మీకు ఇవాళే భారతీరాజా గారు అన్ఫార్చునేట్లీ వారు మరణించారు. వారు తీసిన మణ్వాసనే తమిళంలో రేవతిని హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ సినిమా తెలుగులో మంగమ్మ గారి మనవడుగా తీశారు. సో బాలకృష్ణ గారు భానుమతి గారి మనవడుగా నటించారు. ఆ తర్వాత సుహాసిని అందులో బాలకృష్ణకి జోడీగా వేస్తారు. ఆ సినిమాకి కథ భారతీరాజా గారు అందించారు. సో ఇవాళ ఆ సందర్భం కూడా చెప్పుకోవాలి. అంటే ఒక మంచి ఒక చెడు. ఎందుకంటే ఆయన దర్శక శిఖరం భారతీరాజా. ఒక గ్రామీణ నేపథ్యాన్ని సినిమా రంగానికి ముఖ్యంగా తమిళ సినిమాకి పరిచయం చేసిన వ్యక్తి. ఆయన హీరోయిన్లు అందరూ కూడా చాలా సాదాసీదాగా ఉంటూనే అసాధారణంగా మీకు పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ముఖ్యంగా వాళ్ళందరినీ ఆయన ఒకలాంటి డస్ట్ కలర్లో చూపిస్తారు. అందం అంటే తెలుపులో కాదు, నలుపు ఒకలాంటి డస్ట్ కలర్లో ఉంటుందంటారు ఆయన. అది మొదలు మర్యాదే. తెలుగులో నాకు తెలీదు. శివాజీ గణేశన్ రాధ నటించిన సినిమాలో రాధని చూపిస్తారు అట్లా, హీరోయిన్ రాధ. సో వారి సినిమాలు చాలా 16 ఏళ్ల వయసు తెలుగులో, 16 వయదు నెలే తమిళంలో, అలా చాలా సినిమాలు ఉన్నాయి. అదేంటి కడలూరు కవిదైగళ్ అని మీకు తమిళంలో తీశారు. అద్భుతమైన పాటలు. అందులో మీకు సత్యరాజ్ అండ్ రేఖ యాక్ట్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది. అది తెలుగులో చిరంజీవి గారితో తీశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే వారి సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. అంటే అటువంటి భారతీరాజా గారి కథలో బాలకృష్ణ గారు నటించారు. తర్వాత బాలకృష్ణ గారు కూడా చాలా సినిమాలు ఉన్నాయి. సమరసింహారెడ్డి అద్భుతమైన సినిమా. తర్వాత ఈ మధ్యకాలంలో లెజెండ్. అంటే ఇంకొక చిత్రం ఏంటంటే బాలకృష్ణ గారి ప్రత్యేకత, ఆయనకు వయసు అయ్యే కొద్దీ సినిమా సంఖ్య పెరుగుతుంది చూసారా. నెంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇష్టపడడం సరే, కానీ వయసు వచ్చే కొద్దీ ఎక్కువ సినిమాలు చేయడం, మీరు అన్నట్టుగా జనాలు చూడటం అనేది మామూలుగా యంగ్ హీరోస్ ఏమో 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఓ సినిమా చేస్తున్నారు. రివర్స్ ఇది నేను అనేది. అదొక ప్రత్యేకత వారికి. మీరు అన్నట్టుగా సేవా కార్యక్రమాలు, తర్వాత హ్యాట్రిక్ కొట్టారు హిందూపురం. తర్వాత మనసులో దాచుకోరేది ఆయన. ఆయన చాలా ఓపెన్ మైండెడ్. ఎవడేదైనా అనుకున్నా ఆయన పట్టించుకోడు. అంతే, సరే ఇది చేయాలనుకున్నాను చేసేసాను అంటారు అంతే. ఆయన మాట తీరు అలాగే ఉంటుంది. సో అటువంటి బాలకృష్ణ గారు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది వాళ్ళ తల్లిగారి పేరును స్థాపించారు. దానికి కారణం ఏంటంటే బసవతారకం గారు క్యాన్సర్తో మరణించారు. సో ఆ బాధతోటి వాళ్ళు ఇలాగ ఎవరూ మరణించకూడదు అంటే ఈ వ్యాధితోటి అని ఆ హాస్పిటల్ పెట్టడం జరిగింది. అది ఈ జూన్ 22కి రజతోత్సవ వేడుకలు చేసుకుంటాం. సో దాన్ని బాగా గ్రాండ్గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభిస్తున్నారు కదా, అక్కడ కూడా అది ప్రారంభించడం మంచిదే. ఎందుకంటే హైదరాబాద్ అనేది టూ లాంగ్ అవుతుంది ఎవరికి, ఒడిషా బెంగాల్ నుంచి వచ్చే వాళ్ళకి. విజయవాడ అంటే సెంటర్ ఆఫ్ ద ఇదిగా ఉంటుంది, సెంటర్ పాయింట్ కింద. సో అది కూడా మంచిదే. సో మొత్తం మీద మీరు అన్నట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన పద్మభూషణుడు ఆయన. సో పద్మభూషణ్ బాలకృష్ణ గారు ఇవాళ ఇది అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకి వస్తారు ఈ కార్యక్రమం సందర్భంగా. మరి ఇక్కడ ఎటువంటి చర్చలు చేస్తారు, ఏమన్నా రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారాలు కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా విడిపోయి పుష్కర కాలం అయినా కూడా
ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆస్తులు ఇంకా ఇక్కడ ఉన్నాయి. వాటి మీద మాట్లాడతారా, నీటి సమస్యల మీద మాట్లాడతారా, మరి ఏది మాట్లాడకుండా ఓన్లీ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారా అనేది వేచి చూడాలి.